హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో రుచికరమైనటువంటి మైసూర్ పాక్ అండి. మైసూర్ పాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా వేసుకుంటే ఇలా లొట్టలు వేసుకుంటూ తినేస్తామన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. వెన్నెలకంటి కిచెన్లో ఈరోజు మనం మైసూర్ పాకు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. మనము ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకుంటామో అదే గ్లాసుతో చక్కెర కొలత కూడా ఉంటుందండి. నేనైతే శనగపిండి ఒక గ్లాసు ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అంటే అదే గ్లాసుతో 2 గ్లాసుల పంచదార తీసుకున్నాను. ఇక్కడ చూసారా, నేను అన్నీ కొలతగా వేస్తున్నాను. కొలతగా వేసుకుంటే మీకు కూడా చక్కగా ఆ షేపు అలాగే స్వీట్ అన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను 2 గ్లాసుల చక్కెర తీసుకున్నాను. నెక్స్ట్ మనము ఇంట్లో కాచుకున్నటువంటి స్వచ్ఛమైన నెయ్యి అండి. చాలామంది ఈ మైసూర్ పాక్ తయారు చేయడానికి రిఫైండ్ ఆయిల్ అలాగే డాల్డా వాడతారు. కానీ అన్నిటికంటే కూడా నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చాలామంది ఒకవేళ ఫంక్షన్స్లో అయితే అంత నెయ్యి యూస్ చేయలేరు కాబట్టి చాలా మటుకు రిఫైండ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ప్యూర్ గీ వాడుతున్నాను. ఇది కూడా 2 గ్లాసులు, ఒక గిన్నెలో 2 గ్లాసుల నెయ్యి నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ నేను 2 గ్లాసులు కొలత పెట్టుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. అంటే మనకి ఆ పాకం వచ్చేదాన్ని బట్టి మనం నెయ్యి వేస్తూ ఉండాలి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ నెయ్యిని స్టవ్ వెలిగించుకొని సిమ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే షుగర్ ఉందో దాంట్లో కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొంచెం అంటే షుగరు తడిసేంత వరకు వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది మనం పాకం పట్టుకుంటూ ఉండాలి, బాగా కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకు అలాగా సన్న సెమ్ము మీద కలుపుతూ ముదురు పాకం రాకూడదు. షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయి కొంచెం లేత పాకానికి దగ్గరగా ఉంది అనుకున్నప్పుడు అంతసేపు మనము కలుపుతూ ఉంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టుకోకండి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చాలామంది మైసూర్ పాకు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కరెక్ట్గా వస్తుంది, ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఎలాగా మైసూర్ పాకు పాకం ఏ విధంగా రావాలి అంటే నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లేట్లో వేసుకొని నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు చేసుకోవచ్చు. వాటర్ పోసుకొని మనకి వాటర్లో ముదురు పాకం వేస్తే ముదురు పాకం అయితే అది ఏంటి ఉండగా వస్తుంది. ఇప్పుడు ముదురు పాకం చేయకూడదు. మనము అలా వేస్తే లేయర్ లాగా పడుతున్నట్టు మనకు కనిపిస్తే చాలు, ఆ పాకం సరిపోతుంది మనకి. ఇప్పుడు చూసారా, అక్కడ లోపల లేయర్ లాగా కనిపిస్తూ ఉంది కదా, నీటిలో కరిగిపోలేదు, లేయర్ లాగా కనిపిస్తూ ఉంది. అలా వచ్చేంత వరకు చేస్తే చాలన్నమాట. అయితే ఈ ట్రిక్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం శనగపిండి 1 గ్లాసు రెడీ పెట్టుకున్నామో ఆ శనగపిండి మనం దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు స్టవ్ మాత్రం తగ్గించుకొని పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. ఇలాగా శనగపిండి మొత్తం దాంట్లో బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా అండి, అంతా కూడా బాగా కరిగిపోయింది, పాకం బాగా దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము అవతల వైపు ఏదైతే మనం నెయ్యి వేడి చేసుకుంటున్నామో ఆ నెయ్యిని మనము ఒక గరిటె తీసుకొని కొంచెం కొంచెం ఆ శనగపిండి దాంట్లో వేస్తూ రావాలి. ఇక్కడే అండి మీకు మైసూర్ పాకు ఎలా రావాలి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మనము అలా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుతూ అలా ఉండాలి. అలా వేస్తూ ఉంటే మనకి ఏంటంటే బబుల్స్ లాగా దగ్గరికి వస్తూ ఉంటుంది. శనగపిండి మొత్తం ఒక పాకంలాగా దగ్గరకు వచ్చేస్తుంది. అంతవరకు మనము అలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. అసలు మైసూర్ పాకు చేయడం అనేది దీంట్లోనే ఉంటుందన్నమాట. టెక్నిక్ అంతా కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా అలా కలుపుతూ వేస్తూ ఉండాలి. చూసారండి, ఆల్మోస్ట్ మనం నెయ్యి అంతా కూడా అలా కలుపుతూ వేయడం జరిగింది. నెయ్యి కూడా అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు అదంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. చూసారా, అంటే బాగా నెయ్యి శనగపిండి 2 బాగా పట్టాలి. పట్టినప్పుడు మీకు బబుల్స్ లాగా అది విచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నెయ్యి అంతా విచ్చుకొని నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుందో అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అనమాట. అంతవరకు మనం అలా కలుపుతూ ఉండాలి, నెయ్యి వేస్తూ ఉండాలి. ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి, నెయ్యి అంతా కూడా విచ్చేసుకుంది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసేసుకొని, ఇది ఎంత తొందరగా వేస్తే అంత మంచిదండి, లేదంటే గట్టి పడిపోతుంది అనమాట. అలా పాకం అలా వేసేసేయాలి. చూసారా, ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసి మనం కట్ చేసేసుకోవడమే. ఈ మైసూర్ పాకు చూస్తుంటే మా అత్తయ్య గారు అయితే భలే చేసేవారండి. ఎవరింటికి వచ్చినా ముందు మైసూర్ పాకు చేసి పెడతానే అనేవారు. అయితే ఇంత మంచి రెసిపీ మనకు ఈరోజు చూపించింది మాధవి అండి. మాధవి కూడా చాలా చాలా బాగా చేస్తుంది. చూస్తున్నారుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది ఈ మైసూర్పాకు. వెంటనే మనము చాకుతోటి మనకు కావలసినటువంటి షేప్స్ కట్ చేసేసుకోవాలి. లేకపోతే మనం చల్లారిన తర్వాత చేస్తే అవి గట్టిపడిపోతుంది, షేప్ రాదు. మీకు కూడా నోరూరుతోంది కదా, ఎప్పుడెప్పుడు మైసూర్పాకు చేసుకొని తినాలి అనిపిస్తోంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి కొలతలు పక్కాగా అలాగ చేస్తే మాత్రం మీకు ఈ షేపు అలాగే టేస్ట్ కరెక్ట్గా వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా మైసూర్పాకు చేసుకొని తినేసేయండి. మన వెన్నెల కంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదండి, చక్కగా అందరికీ ఫార్వర్డ్ చేస్తే మన వెన్నెల కంటి కిచెన్ చూసి వాళ్ళు కూడా చేసుకొని తింటారు. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.